ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య సెక్రటరీని. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అట్లాగే వివిధ కంబ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి, అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఇక్కడ జగన్ చేసేటువంటి అరాచకాలు, పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే కార్డులు కానీ, లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాళ్ళలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఈ పోలీసులు మన ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వేల ఈ కార్యకర్తల్ని పోగు చేసుకోవటం, అక్కడ ఏదో ఒక గొడవ చేయటం, ప్రభుత్వానికి ఇబ్బందులు, అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం, ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా జరిగినాయి, ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని ఏం చెయ్యాలి, మన కమ్మ కులస్తులందరినీ అవమానించడం జరుగుతుంది. కాబట్టి మన కమ్మ కులస్తులు, కమ్మ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా వీటన్నిటినీ తిప్పి కొట్టాలి అనేది ఆలోచన చేయాలి. మనం సమావేశాలు పెట్టుకోవటం, ఈ విధంగా మాట్లాడుకోవటం వలన మనకేమీ జరగదు. మనం ఏం చేయాలి, అతను ఏ విధంగా తిప్పి కొట్టాలి అనేది ముఖ్యంగా అందరూ మాట్లాడుకుని, కమ్మ సంఘాలు అందరూ మాట్లాడుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న 18వ తారీఖు మొన్న గురువారం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఉప సర్పంచ్ ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు. ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటం, తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన రెంటపాళ్ళు వెళ్ళడం జరిగింది. దానిలో తప్పు లేదు, పరామర్శించవచ్చు. కానీ గోండాలు, తర్వాత బైపాక కార్యకర్తలు జుగుప్సాకరమైనటువంటి ప్లకార్డుని ప్రదర్శిస్తూ, భాష కూడా విపరీతమైనటువంటి భాషన ఉన్నటువంటి ప్లకార్డుని డైరెక్ట్గా వాళ్ళు అందరూ కూడా ప్రదర్శించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, 2029లో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం వస్తుందంట. రాగానే వాళ్ళు గంగానమ్మ తల్లి గుడిలో ఏ విధంగా అయితే కనుక తలలు నరుకుతారో, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా నరుకుతాము, ఎవరు వచ్చినా కానీ నరుకుతాము, రఫా అంటూ నరుకుతాము అనేది ఎంత విచిత్రమైనటువంటి, అంటే వాళ్ళకి అసలు భయం లేదు. వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాం, ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ మధ్య మీడియాలో అందరూ కూడా చాలా ప్రవేశం ఉంది, అన్నీ చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి భాష వాడి ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నా వాళ్ళు ఇంకా మేమే వస్తాము 2029లో అని వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ ఆలోచనకి మనం చాలా ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అసలు 1-2 సీట్లు కూడా రావు అన్నట్టుగా రావు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మేమే గెలుస్తాము, రాగానే అందరినీ జైల్లో పెడతాము, అందరినీ నరుకుతాము, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తాము. అట్లాగే జగన్ అయితే కనుక ఐ ఆమ్ డిక్లేరింగ్ ద వార్ 2.0 అని కూడా ప్లకార్డులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు ఈ మధ్య అనేది మనం ఆలోచించుకోవాలి. మనకి తట్టినటువంటి అభిప్రాయం ఏంటంటే, మన అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి చెందుతుంది, మన సెంట్రల్ నుంచి బోల్డెన్ ఫండ్స్ వస్తున్నాయి మనకి. అవన్నీ అభివృద్ధి చెందితే కనుక తను గెలవడు అని ప్రజలు మారిపోతారు. అలాగే ఇవన్నీ మనకి చాలా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అతనికి కక్కలేక మింగలేక ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి ప్రదర్శనలు, హింసను ప్రోత్సహించడం, గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్ని ఈ ప్రదర్శనలకి తీసుకెళ్ళటం, వాళ్ళ చేత గొడవలు చేయించడం, ఇవన్నీ కూడా అలవాటైపోయింది. ఆ అలవాటుగా కమ్మ జాతి మీద, కమ్మ కులం మీద విపరీతమైనటువంటి ఆయనకి సదభిప్రాయం లేదు, విపరీతంగా అవమానిస్తున్నారు ఈ మధ్య. ఆయన అనుకుంటున్నారు ఈ కమ్మ వాళ్ళే మా వైకాపా పార్టీలో
కమ్మవారు ఉంటే తప్పేంటి, కమ్మవారు ఎందుకు ఉండకూడదు, ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోస్టర్ పెట్టినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళని హింసించి వేధించి జైలులో పెడుతున్నారు. అలా పెట్టొచ్చా అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. అలాగే మన మాజీ మంత్రి కొడాలి నాని, అట్లాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఊరికే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని జైల్లో పెడుతుంటేనే ఆయన అంత బాధపడిపోతున్నారు. కానీ మరి తెలుగుదేశం పార్టీని ఎవరినైనా సరే మేము నరికేస్తాము అంటున్నారు. అది తప్పు కాదా? అది ఎంత తప్పు, ఆ మాట ఎంత తప్పు, అది వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విధంగా నరికేస్తాము, కొట్టేస్తాము అని చెప్పి వాళ్ళు రాగానే అవన్నీ తప్పులే. అలాగే చంద్రబాబు నాయుడు గారు రెంటపాళ్ళలో వైకాపా కార్యకర్తలు చేసినటువంటి రచ్చకి, వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్లకార్డులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఆయన ఖండించారు, తీవ్రంగా ఖండించడం జరిగింది. దానికి ఆయన అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరుకుతాము అంటే తప్పేంటి, అలాగే ఈ సినిమాల్లో ఉన్నటువంటి డైలాగుల్ని ప్లకార్డుల మీద రాయిస్తే తప్పేంటి, ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు ఎవరు ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అట్లాగే అసలు ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది మీకు మన ఏపీ అభివృద్ధి కాకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంతకంటే ఇంకెళ్ళి అలాగే తను మళ్ళీ గెలవాలి, తను 2029లో గెలవాలి అనేటువంటి ఉద్దేశం, గెలవచ్చు. కానీ వాళ్ళ వైకాపా పార్టీలతో పాటు కమ్మవారిని ఎవరినైనా జైల్లో పెడితే ఓన్లీ కమ్మవారినే పెట్టినట్టు కమ్మ కులంలో చిచ్చు పెడతాం, అట్లాగే కమ్మవారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పి ప్రోత్సహించడం ఈ మధ్య చాలా ఎక్కువైంది, చాలా ఎక్కువైందన్నమాట. కాబట్టి ఇవన్నీ చేయకుండా మనం ఏ విధంగా అరికట్టాలి అనేది ఒక ఉద్దేశంతో ఈ కమ్మ కులస్తులు అందరం కూడా, అలాగే కమ్మ సమాఖ్యలు చాలా ఏర్పడినాయి. అవన్నీ ఎందుకు ఏర్పడినాయి అండి? మన కమ్మ కులస్తులు చాలామంది బీదవారు ఉన్నారు, వాళ్ళందరూ చదువుకోలేకపోతున్నారు, చదువుకుంటేనే కదా వృద్ధి చెందేది. ఆ విధంగా డబ్బులున్నటువంటి కమ్మ కులస్తులందరూ కూడా వివిధ సంఘాలుగా ఏర్పడి హాస్టల్స్ని పెట్టి కమ్మ పేదవారిని చదివించడం ఈ 7-8 సంవత్సరాలుగా జరుగుతుంది. కాబట్టి చాలామంది కమ్మ కులస్తులు ఆ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు, అలాగే చాలా బాగా మెరిట్గా చదువుకుంటున్నారు. వాళ్ళకి డిగ్రీల్లోనూ వీటిల్లోనూ కొన్ని కాలేజెస్ ఫ్రీగా సీట్లు ఇస్తున్నాయి. ఈ కమ్మ సమాఖ్య ద్వారా ఈ కమ్మ కులస్తులు బీద పిల్లలు అంటే తినడానికి తిండి లేక, ఇలాంటి బీద పిల్లలు చదువుకోవడానికి స్తోమత లేక, ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి బీద పిల్లలందరినీ కూడా హాస్టల్స్కి ఆహ్వానించి వాళ్ళకి చక్కని ఎడ్యుకేషను, మంచి ఫుడ్డు, అలాగే బట్టలు అవన్నీ ఇచ్చి స్కూల్స్లో వాళ్ళకి సీట్లు కూడా కేటాయించి వాళ్ళని బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఫ్యూచర్లో చాలామంది కమ్మ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కాబట్టి జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఖండిస్తూ మన రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు అంటే ముఖ్యంగా మన కమ్మవారిని అవమానించకుండా చూడాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య తరపున మేమందరం కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అది మా ముఖ్య ఉద్దేశం. కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ తరపున మేమందరం కూడా మన కమ్మ జాతిని, కమ్మ వర్గాన్ని ఏ విధంగానూ అవమానించకుండా అలాగే మీరు చూడాలి. అలాగే ప్రభుత్వానికి కూడా మనం విన్నపం తెలియజేయాలి. మనందరం కూడా కమ్మ కులస్తులు అందరం కూడా ఏకమవ్వాలి. అలాగే కమ్మ బీద కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలి. ఆ ధ్యేయంగా మేమందరం కూడా ఈ సమాఖ్యల్ని, కమ్మవారి సమాఖ్యల్ని చాలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా పెట్టుకోవటం జరిగింది ఒక 10 ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు మా సంఘం ఇప్పుడు కొత్తగా మొన్న ఏప్రిల్లో ఏర్పడింది. అంతకుముందు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కేఎస్ఎస్ సంఘానికి అంటే కమ్మవారి సేవా సమితి పెనమలూరు బ్రాంచ్కి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్గా కూడా ఈ పిల్లలందరికీ కూడా మేము హెల్ప్ చేస్తాం అన్నమాట. అది